హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక సింపుల్ కర్రీ చూపిస్తున్నాను. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా కుక్కర్కి వేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది. ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే ఆలు వంకాయ కర్రీ రెండు కలిపి చేశాను. మనము నార్మల్గా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలా చేస్తారు కదా, అలా సింపుల్గా ఇలా చేశాను. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఇలా సింపుల్గా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆలుని కట్ చేసుకొని మంచిగా క్లీన్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని అందులోనే పుదీనా పసుపు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఆనియన్స్ అల్లం పేస్ట్ అంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆలులు, అవి కూడా వేసుకోండి. ఆలు ఎందుకు ఫస్ట్ వేసింది, వంకాయ ఎందుకు వేయలేదు అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఆలు కొంచెం లేట్గా ఉడుకుతుంది, వంకాయ తొందరగా ఉడికిపోతుంది. అందుకనే ఆలు ఫస్ట్ వేసుకొని ఒక 5 లేదా 2 మినిట్స్ తర్వాత మంచి కుక్ అయిన తర్వాత వేసుకొని తర్వాత వంకాయ వేసుకుంటే అప్పుడు అది తొందరగా ఉడికిపోతుంది. ఆలులు కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క 2 లేదా 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. తర్వాత వంకాయ కూడా వేసుకొని అది కూడా ఒక్క 2 నిమిషాలు అలా మగ్గించుకొని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకునే టమాటోస్ కూడా అవి కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా మంచిగా మగ్గించుకోవాలి. అందులోనే ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ అలా ఆలు బ్రింజాల్ అలాగే పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేయడంతో పాటు కర్రీ టేస్టే కాదు, ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ లాస్ట్లో మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఆలు మంచిగా ఉడికిపోయి వంకాయ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. అండ్ లాస్ట్లో ధనియాల పొడి కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకుంటే మన ఎమ్మీ ఆలు వంకాయ కర్రీ రెడీ. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది నార్మల్ రైస్తో తిన్నా, బగారా రైస్తో తిన్నా, లేకపోతే చపాతీతో తిన్నా, దేంతో తిన్నా సూపర్ కాంబినేషన్. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం వాడకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పెద్దగా కూడా ఏం కష్టపడక్కర్లేదు. ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా కావాలి అలా కావాలి అని. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్